పూరి జగన్నాథ్ గారి నుంచి ఏదైనా ఒక అప్డేట్ వచ్చినా, ఒక సినిమా వస్తుందని తెలిసినా, ఒక పోస్టర్ రిలీజ్ అయినా, అతను ఏదో తీయాలనుకుంటున్నాడని తెలిసినా, ఒక హీరోని ఫిక్స్ చేసినా, సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తూ ఉంటుంది. అదేంటో హిట్లతో, ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఆది నుంచి ఇప్పటి వరకు అభిమానులు ఉన్నారు అంటే అది పూరి జగన్నాథ్ గారు మాత్రమే అని గట్టిగా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనకి ప్రభాస్ గారు ఉన్నారు. ఆయన సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా, ఏమైనా దాని గురించి ఏం పట్టించుకోరు. నెక్స్ట్ అసలు ఆయన స్టేటస్ ఎక్కడ తగ్గదు. ఆయన మార్కెట్ ఎక్కడ తగ్గదు. అట్లాగే పూరి జగన్నాథ్ గారి గురించి కూడా స్పెషల్గా మాట్లాడుకోవాలి. పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ పైన ఎన్నోసార్లు పడి లేచి నువ్వు పడు లే బట్ సినిమా తీయి అంతే, పని చేయి అంతే. ఆ టైప్లో ఒక్కసారి పెద్ద హిట్ వచ్చినా తర్వాత భయంకరమైన ఫ్లాప్ వచ్చినా సరే ఎన్నో ఒడిదొడుగులు తట్టుకుంటూ ఎప్పుడు మార్కెట్లో తన స్టేటస్ని మాత్రం వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో పూరి జగన్నాథ్ గారి సినిమా అని తెలియగానే అప్పట్లోనే చాలా సెన్సేషన్ క్రియేట్ అయింది. అందరికీ కూడా అరే విజయ్ సేతుపతి గారు భలే కాన్సెప్ట్ అంటే మంచి ఏదో డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటే తప్ప కథలు ఓకే చేయడు. మరి దీంట్లో ఏముందో వాళ్ళు ఏం చెప్పి కన్విన్స్ చేశారనుకుంటే, ఆ మధ్యకాలంలో మనకి మొన్న చెప్పారు మురికివాడల్లో నుంచి భయంకరమైన తుఫాను వస్తుంది. అప్పుడు కూడా చాలామంది కనిపించారు. మన విజయ్ సేతుపతి గారి డ్రెస్సింగ్ కూడా బిచ్చగాడి టైప్లో మొత్తం చిరిగిపోయి ఉంటే, ఇక్కడ ట్యాగ్ లైన్ చూస్తేనేమో 33 టెంపుల్ రోడ్, స్లమ్ డాగ్ ఈజ్ నథింగ్ బట్ స్లమ్ ఏరియాలే మనకు తెలిసిందే. అండ్ టెంపుల్ రోడ్ అంటే గుడి దగ్గర ఉండే స్లమ్ ఎలా ఉంటుంది, బిచ్చగాళ్ళే ఉంటారు. అక్కడక్కడ అడుక్కొని ఆ తర్వాత అక్కడక్కడ చిన్న పూరి గుడిసెలు వేసుకొని ఉంటారు. మరి ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ని ఎంచుకొని తీసి ఆల్రెడీ మనకి కుబేరా సినిమాలో అతని గెటప్ ఎలా ఉందో ఇంచుమించు ఇతని గెటప్ కూడా అలాగే ఉంది. తమిళ హీరోలు ఈ మధ్య ఇలా చేయడానికి ఇష్టపడుతున్నారు. బట్ ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ మళ్ళీ టబు గారు పోలీస్ గెటప్లో రావడం అంటే ఏదో చిన్న క్రైమ్ జరుగుద్దా, లేకపోతే టెంపుల్లో ఏమైనా దోపిడీ జరుగుద్దా, అది వీళ్ళ మీద నెట్టేయాలని చూస్తారా, లేకపోతే వీళ్ళు దాని నుంచి ఎలా తప్పించుకుంటారు, ఇట్లాంటి పెద్ద టఫ్ కాన్సెప్ట్లు ఏం కాదు. ఇలాంటి కాన్సెప్ట్స్తో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఎలాంటి సినిమాలు వచ్చినా దాని టేకింగ్ డిఫరెంట్గా ఉండడం వల్ల పూరి గారి సినిమాలు నిలబడతా ఉంటాయి. మనకు తెలిసిన విషయం అది. సో పూరి గారు, చార్మి గారు అండ్ సంయుక్త దీంట్లో హీరోయిన్ వాళ్ళిద్దరు కలిసి ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి పూరి కనెక్ట్స్ నుంచి మనకు బోల్డ్ అన్ని కాన్సెప్ట్స్ వచ్చాయి. జనగణమన ఆగిపోయింది. చాలామంది ఏమన్నారంటే ఆగిపోయిన జనగణమనే విజయ్ సేతుపతితో మళ్ళీ తీస్తున్నారేమో అని. బట్ అసలు కాదు. దాని కాన్సెప్ట్ అదే, దీని కాన్సెప్ట్ ఇదే. లైగర్ నిరాశపరిచినా సరే ఏం ప్రాబ్లం లేదు. విజయ్ సేతుపతి గారికి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ ఉంది. ఆయనకు కూడా ఈజ్ ఎ వెరీ గుడ్ స్టార్. సో విజయ్ సేతుపతి గారిని పెట్టుకొని పూరి జగన్నాథ్ గారు సినిమా తీస్తున్నారు అన్నప్పటి నుంచే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు మొత్తానికైతే రేపు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నామని నిన్న ప్రకటించుకున్నారు. ఈరోజు 11 గంటలకు ఆల్రెడీ వచ్చేసింది గ్లిమ్స్. నిజంగా చూస్తే చాలా బాగుంది. అండ్ పూరి గారికి ఇట్లాంటి మాస్ కథలు తెలిసిందే ఎంత బాగా డీల్ చేస్తాడనేది. అట్లాంటిది మరి ఏ బ్యాక్డ్రాప్ ఎంచుకున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్ సినిమాని హైదరాబాద్ స్లాంగ్తో ఎంచుకున్నట్టుగా మరి దీనికి ఏ బ్యాక్గ్రౌండ్ ఎంచుకున్నాడు, ఎక్కడ జరుగుతుంది స్టోరీ, ఏ టైప్లో ఉంటుందన్న క్యూరియాసిటీ మాత్రం అందరికీ పెరిగిపోయింది. విజయ్ సేతుపతి గారి బర్త్డే సందర్భంగా January 16th యాక్చువల్లీ ఇది ఎప్పుడో రావాలి. వీటికి సంబంధించినవి చిన్న సందర్భాల్లో వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఆయన బర్త్డే ఉంది కాబట్టి 16th చాలా ప్లెజెంట్గా రిలీజ్ చేసుకోగలిగారు. అండ్ ఇప్పుడు కూడా సంక్రాంతి సినిమాల సందడంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఇప్పుడు మన సంక్రాంతి మధ్యలో మొన్న టాక్సిక్ గురించి ఎలా అయితే చర్చ మొదలైంది, మధ్యలో సమంత సినిమా గురించి ఎలా చర్చ మొదలైందో ఇప్పుడు అందరికి చూపులు కూడా పూరి జగన్నాథ్ గారి సినిమా అండ్ అలాగే మధ్యలో అల్లు అర్జున్ అండ్ లోకేష్ కనకరాజు గారి అప్డేట్ వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. అన్నీ కూడా సినిమాలు నాకు తెలిసి ఇది ఈ సంవత్సరమే వస్తుంది అనుకుంటా. దసరా లోపు కాస్త వాటెవర్ సమ్మర్కో కొంచెం అటు ఇటుగా వీలైనంత తొందరనే వస్తుంది. దీని మీద అయితే అంచనాలు అందరికీ ఉన్నాయి. మంచి నటీనటులని అందరినీ కూడా దీంట్లో పెట్టుకున్నాడు. పూరి సినిమా అంటే మనకు తెలిసిందే, చాలా క్విక్గా సినిమా అయిపోతుంది. ఆల్రెడీ ఇది కూడా షూటింగ్ అయిపోయింది ఎప్పుడో. పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు వీళ్ళందరూ. అది కూడా కంప్లీట్ చేసుకొని వీలైనంత తొందరలో ఒక మంచి రిలీజ్ డేట్ని పట్టుకొని అయితే సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. అండ్ ఇప్పటివరకు వచ్చిన దాంట్లో ద టైటిల్ గురించి అందరు చర్చించుకుంటున్నారు.
నిజంగా చాలా బాగుంది టైటిల్. అతను ఎంచుకున్న బ్యాక్‌గ్రౌండ్‌కి, తను చూపించిన గ్లిమ్స్‌కి యాప్ట్ అయ్యేటువంటి టైటిల్. అండ్ ఆ టెంపుల్ రోడ్‌లో ఏం జరిగింది? 33 టెంపుల్ రోడ్. రోడ్ నెంబర్ 33 అంటే మనకి ఇక్కడ హైదరాబాద్‌లో ఎక్కడుందంటే హకీంపేట్. హకీంపేట్ అంటే ఆ హకీంపేట్ కాదు. హెలికాప్టర్ తిరిగే హకీంపేట్ కాదు. ఎమ్మెల్యే కాలనీ. మొన్న ఒక టెంపుల్ కూల్చారు. చాలామందొచ్చారు అన్నది మీరు గుర్తుంటే ఆ రోడ్డు అది 33 టెంపుల్ స్ట్రీట్ అంటారు. హనుమాన్ టెంపుల్ ఉంటది అక్కడ యాక్చువల్‌గా చెప్పాలి అంటే. పూరికి గూడా హనుమాన్ అంటే చాలా ఇష్టమే. హనుమాన్ టెంపుల్ ఉంటది. అది ఎమ్మెల్యే కాలనీకి ఎనకాల స్లమ్ ఉంటది. నిజంగానే అక్కడ స్లమ్ ఉంది. జూబ్లీ హిల్స్ ఏరియా కిందకొస్తది ఇదంతా గూడా. మీకు ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే కాలనీ ఆ లోటస్ పాండ్ బ్యాక్ సైడ్ అబ్బా! ఇంకా చెప్పాలి అంటే. మీకు బాగా ఎన్టీవీ అవన్నీ ఉంటాయి. అక్కడ 33 టెంపుల్ స్ట్రీట్ అనేది ఉంది. నిజాం కాలనీ అంటారు దాన్ని. మేబీ ఆ బ్యాక్ డ్రాప్‌లో ఏమన్నా పూరి అక్కడున్న సిట్యుయేషన్‌ని తీసుకొని ఏమన్నా సినిమా తెరకెక్కించినా ఆశ్చర్యం అయితే లేదు. హైదరాబాద్‌లో అయితే అదే ఉంది. మరి ఇంకెక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నాకు తెలీదు. థాంక్ యూ సో మచ్.